హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సంధ్యా టాక్స్. నేను ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ చేశానండి. మీరు నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. నేను నార్మల్ నీడిల్తో వర్క్ చేసుకున్న బ్లౌజులండి ఇవి. మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే నాకు మీరు అడగండి, నేను కుట్టి చూపిస్తానండి మీకు. ఇవన్నీ నేనే చేసుకున్నానండి నార్మల్ నీడిల్తో. నా దగ్గర మగ్గం స్టాండ్ కూడా ఉందండి, మీషోలోనే కొనుక్కున్నాను నేను. మగ్గం స్టాండ్ చూపించమంటే కూడా చూపిస్తానండి మీకు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ బ్లాక్ బ్లౌజ్ అండి. నేను పెద్ద మిర్రర్స్, స్మాల్ మిర్రర్స్తో కుట్టానండి. చాలా బాగుంది. మల్టీ కలర్స్ థ్రెడ్స్తో కుట్టానండి నేను. ఫస్ట్ అయితే గోల్డ్ బాల్డ్ స్టిక్ చేసేసి మధ్యలో థ్రెడ్ ఉంటుంది కదండి మనకు, ఆ థ్రెడ్ అతికిచ్చానండి. గమ్తో అతికిచ్చేసి నేను ఇలా క్రాస్గా ఇవన్నీ మల్టీ కలర్ థ్రెడ్స్తో కుట్టానండి. మళ్ళీ తర్వాత గోల్డ్ బాల్ మళ్ళీ అతికిచ్చానండి. అది ఆరిన తర్వాత మళ్ళీ ఈ మిర్రర్స్ అన్నీ అతికించుకోవాలండి. ఫస్ట్ మిర్రర్స్ గమ్ముతో ఆరిన తర్వాత మనము ఈ మల్టీ కలర్ థ్రెడ్స్తో కుట్టానండి. ఇది సేమ్ మగ్గం వర్క్ లాగానే ఉందండి. మీకు ఈ మిర్రర్ ఎలా కుట్టాలనో చూపెట్టమంటే నేను కుట్టి చూపిస్తానండి. అన్ని మిర్రర్స్ కుట్టిన తర్వాత ఇక్కడ మల్టీ కలరు కుందన్స్ అతికిచ్చి వాటి చుట్టూరా జర్దోస్తో కుట్టానండి నేను. మిడిల్లో గోల్డ్ బాల్ పెట్టానండి. గోల్డ్ బాల్ ఇక్కడ కొంచెం తగ్గించి కుట్టుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే మనం పళ్ళు పెడతాం కదా, అప్పుడు నాకు తెలియక కుట్టాను. మరి ఇవి చాలా నీట్గా వచ్చాయండి. చాలా బాగా నచ్చింది నాకు. సేమ్ మగ్గం వర్క్ బ్లౌజ్ లాగే ఉందండి. మీకు ఒకవేళ కావాలంటే నన్ను అడగండి, నేను చూపిస్తానండి. రౌండ్ నెక్ అండి. రౌండ్ నెక్ చుట్టూరా కుట్టాను. చాలా బాగుందండి. హ్యాండ్స్కి కూడా సేమ్ మనం నెక్కి ఎలా అయితే కుట్టామో కింద గోల్డ్ బాల్, మిడిల్లో థ్రెడ్ అతికించి, పైపింగ్ థ్రెడ్ అతికించి దానికి ఇది మధ్యలో కుట్టిన థ్రెడ్ యాంకర్ థ్రెడ్ అండి. యాంకర్ థ్రెడ్తో కుట్టాను నేను మల్టీ కలర్స్. ఇక్కడ 4 పెట్టానండి నేను. 4 కుందన్స్ పెట్టి మిడిల్లో గోల్డ్ బాల్ పెట్టానండి. జర్దోసి కుట్టాను ఆ కుందన్ చుట్టూరా. చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందో బ్లౌజ్ అయితే. మనకు బయట అయితే ఇది ఒక 3000 అలా చెప్తారండి రేటు. ఇది సెకండ్ బ్లౌజ్ అండి. దీన్ని నేను సింపుల్గా కుట్టుకున్నాను. గోల్డ్ రౌండ్ తీసుకున్నానండి, చంద్రాకారం ఉండేవి. ఈ సైడ్కేమో కొంచెం పొడుగ్గా ఉన్న పూసలు తీసుకొని కుట్టానండి. చాలా బాగుందండి. అసలు చేయితోటే కుట్టాను నేను. మీకు థ్రెడ్ కనపడుతుంది కదండి, చేయితోటే కుట్టాను. చాలా బాగుంది. హ్యాండ్స్కేమో డిజైన్ వచ్చిందని అలాగే వదిలేసానండి. ఓన్లీ నెక్ ఫ్రంట్ మాత్రమే కుట్టానండి. ఒకసారి చూసేసేయండి మీరు దగ్గర నుండి. ఇదొక బ్లౌజ్ అండి. ఇది గ్రీన్ కలరు. దీని శారీ ఏమో పర్పుల్ కలర్ ఉంటుందండి. అందుకనే నేను మిడిల్లో గోల్డ్ బాల్ స్టోన్ యూజ్ చేశానండి. ఫస్ట్ స్టోను, తర్వాత రెండు వరుసలు గోల్డ్, తర్వాత మళ్ళీ చైన్ అతికిచ్చానండి. తర్వాత మధ్యలో కుందన్ పెట్టి కుందన్ చుట్టూ బాల్ పెట్టి మళ్ళీ బాల్ చుట్టూరా స్టోన్ పెట్టానండి. మళ్ళీ దాని చుట్టూరా గ్రీన్ కలర్ స్టోన్ అతికిచ్చానండి. ఇదొక బ్లౌజ్ అండి. ఇది బుట్టా షేప్లో కుట్టానండి. బుట్టా మోడల్ కుట్టేసి జర్కాన్ స్టోన్స్ పెట్టానండి. కింద బేస్ పెట్టి జర్కాన్ స్టోన్స్ పెట్టానండి. ఇది ఫ్లవర్ టైపు మళ్ళీ ఒకటి పెట్టానండి. ఇక్కడ మన నెక్కు వచ్చేసి చైను గోల్డ్, జర్కాన్ స్టోన్స్, చైను గోల్డ్ పెట్టానండి. చాలా బాగుందండి. ఇది కూడా సేమ్ మనం నెక్కి అయితే ఎలా చేసామో అలాగే ఇక్కడ మన హ్యాండ్కి కూడా అలాగే చేశానండి. కింద బుట్ట షేప్ పెట్టేసి మిడిల్ అంతా మధ్యలో ఇవి జర్కాన్ స్టోన్స్తో కుట్టానండి. ఒకసారి చూసేసేయండి లుక్ ఎలా ఉందో. ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఇది కూడా ఫేక్ మిర్రర్స్ అండి. ఇవి రియల్ మిర్రర్స్ కావు. ఫస్ట్ చూపించిన బ్లాక్ బ్లౌజ్ది రియల్ మిర్రర్స్ అండి. ఇవి ఫేక్ మిర్రర్స్. ఇది యాంకర్ తో కుట్టానండి మిర్రరు. ఫస్ట్ ఏమో నెక్కి
చైన్ అండి. గోల్డ్ బాలు. మళ్ళీ ఇది మొత్తము ఇవి పూసలు కుట్టానండి చుట్టూరా. గ్రీన్ కలర్ కుందన్ పెట్టాను. ఇది చాలా బాగుందండి. అసలు జర్కాన్ స్టోన్స్ కూడా అక్కడక్కడ యూజ్ చేశానండి. మన హ్యాండ్కి వచ్చేసరికి ఇక్కడ చెమ్కి పెట్టి చెమ్కి పైన అది పూస పెట్టానండి, పెట్టేసి కుట్టానండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ నెక్కి ఎలా కుట్టానో అలాగే కుట్టానండి. గోల్డ్ బాల్ పూసలండి ఇవన్నీ నేను కుట్టాను. ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఇది ఫస్ట్లో కుట్టానండి, నేను మిర్రర్ వర్క్ చేసుకున్న ఫస్ట్లో కుట్టాను. గ్రీన్ కలర్ థ్రెడ్తో కుట్టేసి మధ్య మధ్యలో 4 mm అది ముత్యం కుట్టానండి. ఇక్కడ అన్ని కలర్స్ మనకు బాల్ చైన్ దొరుకుతుంది కదండి, కలర్ వేసానండి నెక్కి. మీకు సరిగ్గా కనిపించట్లేదు. కలర్ నెక్ కుట్టానండి. ఇది సింపుల్గా కుట్టేసుకున్నాను నేను. హ్యాండ్కి కూడా మనం నెక్కి అయితే ఎలా కుట్టామో అలాగే కుట్టాను. మీకు కావాలంటే మిర్రర్ ఎలా కుట్టాలనో అడగండి, చూపిస్తాను. ఒకసారి చూసేసాయి మొత్తం బ్లౌజ్. ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఇది స్టార్ షేప్లో వచ్చిందండి నెక్కు. దీనికి అన్ని ముత్యం వర్క్తోనే కుట్టానండి. హాఫ్ మూన్ లాగా ఉంటుంది కదండి, హాఫ్ కుందను ఆ ముత్యం చుట్టూరా గోల్డ్ బాల్ కుట్టేసి దాని చుట్టూరా ముత్యాలు కుట్టానండి. ఇవి చాలా బాగుందండి. ఇవేమో స్టోన్ అండి, ఇవి సిల్వర్ స్టోన్స్ పెట్టానండి. చాలా బాగుంది. హ్యాండ్కేమో మూడు ముత్యాలు వచ్చేసి పైన ఒక గోల్డ్ బీడ్ వచ్చిందండి. ఇది సింపుల్గా కుట్టేశానండి. ఒకసారి లుక్ చూసేసేయండి ఎలా ఉంది. త్రిభుజం ఆకారం వచ్చిందండి అవి పూసలు. ఫ్రంట్ పార్ట్ అండి ఇది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ ఎలా కుట్టామో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే కుట్టాను. ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఇది సగంలో ఆగిపోయింది, ఇంకా కుట్టాలి. ఇది కూడా ఒక చీరపైదే అండి. కాసులు ముత్యాలు జర్కన్ స్టోన్స్ పైన ముత్యాలు కుట్టానండి. థ్రెడ్తో గోల్డ్ చైన్ కుట్టానండి నెక్కి. ఇక్కడ బ్లూ కలర్ కుందన్స్ తీసుకున్నానండి, ఓవెల్ షేపు తీసుకొని కుట్టా. ఆకు మోడల్లో ఉందండి. ఇవి పూసలు కూడా కుట్టానండి. చెమ్కి వాడాను, జర్దోసి వాడాను దీనికి. ఇది హాఫే అయ్యిందండి, ఇంకా కుట్టాల్సింది ఉంది ఇది వరకు. మీరు ఒకవేళ కావాలంటే నేను కుట్టి చూపిస్తానండి. ఇది ఒక బ్లాక్ బ్లౌజ్ అండి. ఇది కూడా చాలా బాగుందండి. మొత్తం ఫేక్ మిర్రర్స్ అండి, ఇవి రియల్ మిర్రర్స్ కావు, ఫేక్ మిర్రర్స్. యాంకర్ థ్రెడ్ అండి ఇది. యాంకర్ థ్రెడ్తో కుట్టానండి. ఇది మధ్యలో ఇవి ముత్యం కుట్టానండి. చాలా బాగుంది ఇది. ఒకసారి మీకు కావాలంటే నన్ను అడగండి, నేను కుట్టి చూపిస్తానండి. మీకు ఈ వీడియో నా వర్క్ బ్లౌజులు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పంపించండి. మీరందరూ ఆదరిస్తారనే కోరుకుంటున్నాను నేను.